సూపర్. ఫెసిలిటీస్ రాబోతున్నాయి. వీటన్నిటినీ సద్వినియోగం చేసుకుని యువత ముఖ్యంగా ఒకటే కోరుతున్నాం, ఇవాళ ఇక్కడ ఉన్న యువత ఎక్కడెక్కడో ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ వెళ్లకుండా ఇక్కడే పరిశ్రమలో లేకపోతే ఇటువంటి అకాడమీస్ స్థాపించి ఇక్కడ ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా తోడ్పాటు చేయాలని యువకులందరినీ కోరుకుంటా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇటువంటి అకాడమీలు మరిన్ని వచ్చే విధంగా కృషి చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజున విజయవాడ నగరంలో ఉన్న యూత్ అనేకమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరికీ అవకాశాలు వస్తాయని భావంతో ఆయన ఏదైతే చెప్పారో ప్రతి ఇంట్లో కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ రావాలా, మన రాష్ట్ర యొక్క ప్రగతిని కాపాడాలని చెప్తున్నారు. రకరకాలుగా అనేకమైన కోట్లు వస్తూ ఉన్నాయి, అనేకమైన షాపులు వస్తున్నాయి, మాల్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఈ గేమ్స్ సంబంధించి కూడా ఈ క్రికెట్ బాల్ అనేది నూతనంగా ప్రతి ఒక్కళ్ళ నోట్లు కూడా వినపడుతున్న గేమ్ అది. దానికి ఇక్కడ చిరంజీవులు, భీష్మ, శ్రవంతి అండ్ కిషోర్ వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిపి ఈరోజు 4 కోట్లు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అది మేము కూడా ఇప్పుడే దాన్ని క్రికెట్ బాల్ విన్నాం, కానీ నేను ఎంపీ గారు ఇక్కడ కూడా ఆడి చూసాం. ఇది అన్ని వయసులు వాళ్ళకి కూడా ఎక్సర్సైజ్కి ఉపయోగపడే గేమ్ లాగా మాత్రమే. షటిల్ ఉందనుకోండి, వాలీబాల్ ఉందనుకోండి, అవన్నీ కూడా కొంచెం ఈ మోకాళ్ళ మీద కష్టపడే అవకాశం సందర్భంలో ఈ పికింగ్ బాల్ అనేది పెద్దలు పిల్లలు ఆడుకోవడానికి శారీరక శ్రమ కూడా ఉపయోగపడి ఆరోగ్యాన్ని పెంచేదానికి కూడా ఉపయోగపడే గేమ్. ప్రతి ఒక్కరు కూడా ఉదయం సాయంత్రం ఈ గేమ్ కనుక ఒకసారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందని మాకు అనిపించింది. ఏదైనా కూడా చిరంజీవులందరూ కూడా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. సేమ్ టైం కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు. ఇలాంటి బాల్ అనేది ఏజీ గేమ్గా ఉంది. చాలా చోట్ల చాలామంది కూడా నాకు తెలిసిన 45 దీన్ని మొదలుపెట్టాల్సుకున్నారు. బట్ వీరు మొట్టమొదటి విజయవాడ ప్రతిమంది మార్గదర్శనం చాలా ఉన్నాయి. మరొకసారి చిరంజీవి పిల్లలకి అభినందనలు తెలియజేస్తూ ఇంకా అనేకమైన ఎంటర్‌ప్రెన్యూర్షిప్ అనేకమైన ముందుకు రాబోతున్నాయి. చిన్ని గారు, గద్దె రామ్మోహన్ గారు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అండ్ పికిల్ బాల్ అనేది చాలా పాపులర్ అవుతుందండి. వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ర్యాకెట్ గేమ్. చిన్న వయసు నుంచి 10 years నుంచి 70 years వరకు ఆడే గేమ్ అండి ఇది. ఎక్కువ ఇంజరీస్ లేకుండా ఫిట్నెస్ పరంగా బాగా పాపులర్ అవుతుంది. వెరీ డైనమిక్ గేమ్, స్ట్రాటజిక్ గేమ్ అండ్ సింపుల్ గేమ్ ఆల్సో. ఎక్కువ లెర్నింగ్ కర్వ్ లేకుండా అందరూ ఆడే గేమ్ అండి ఇది. సో అలాంటి గేమ్ హైదరాబాద్లో నేను ఒక ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అండి. అక్కడ నా ఫ్రెండ్స్ వాళ్ళందరి ద్వారా నాకు అలవాటైంది. చాలా మంచి గేమ్ అనిపించి విజయవాడ, మేము పుట్టి పెరిగింది విజయవాడలో. సో అక్కడ గేమ్ చూసి మన విజయవాడ అందరూ ఈ గేమ్ ఎక్స్పీరియన్స్ చేయాలని, ఈ గేమ్ స్పెషాలిటీ చూడాలని
బాగా ఆడి ఫిట్నెస్, ఒక కార్డియాలజిస్ట్గా అందరికీ ఫిట్నెస్ గురించి నేను చెప్తూ ఉంటాను. ఈ గేమ్ చూశాక ఈ ఫిట్నెస్ చూసిన తర్వాత చాలా ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళకి మోకాళ్ళ మీద ఎక్కువ ఇబ్బంది లేకుండా వాళ్ళు Thank you so much. Wish you all the best. I'm the secretary of Farm Association. విజయవాడలో ఇంత గ్రాండ్ స్కేల్లో ఫస్ట్ టైం ఒక సెట్ ఆఫ్ కోర్ట్స్ ఓపెన్ చేసినందుకు శ్రవంతి గారికి, ప్రశాంత్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారండి. హోప్ దిస్ కోర్ట్ విల్ ప్రొడ్యూస్ సో మెనీ గుడ్ ప్లేయర్స్ ఇన్ ద ఫ్యూచర్. మనం ఏపీలో టాప్ ప్లేయర్స్ విజయవాడ, వైజాగ్ నుండే వస్తున్నారు ప్రస్తుతానికి. సో ఇక్కడ నుండి కూడా కొంతమంది ప్లేయర్స్ వస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్.